నా పేరు షేక్ నాగుల్ మీరావలి, కర్లపూడి రెవెన్యూ లేమల్లె గ్రామవాసిని. నేను ఒక చిన్న మధ్యతరగతి రైతుని. నేను ఇక్కడికి వచ్చి విన్న తర్వాత ఒకటి మాత్రం స్పష్టంగా గమనించాను. ఏంటంటే, ప్రభుత్వం తన యొక్క గ్లోబల్ ప్రచారముతో రైతుల్ని మభ్యపెట్టే పరిస్థితి అయితే చేస్తుంది. కానీ రైతులు అనే వ్యక్తులు మాత్రం విషయాన్ని గమనించారు. కానీ ఒక అపరిమితమైన అధికారం, అపరిమితమైన రాజ్యాధికారం ఎవరి చేతుల్లో అయితే ఉండిద్దో వాళ్ళ ఎదుటకొచ్చి ఒక సామాన్య రైతు మాట్లాడటానికి ఇష్టపడడు. ఈరోజు సమాజంలో జరుగుతున్నది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అదే విషయం. సామాన్య రైతు ఏ విధంగా స్పందించాలి, గవర్నమెంట్ చెయ్యలేదు అనే మెసేజ్ మాత్రం సమాజంలోకి వెళ్ళిపోయింది. ఇది 100%. ఎందుకంటే ఒక చిన్న విషయం, నా ముందు అందరు పెద్దలు ఉన్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే, ల్యాండ్ పూలింగ్ మెసేజ్ సమాజంలోకి తీసుకెళ్ళేటప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఫిబ్రవరి 28కి ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయిపోవాలి. కానీ వాళ్ళు అనుకున్న సక్సెస్ కాదు. ఓన్లీ 15 and 20% లోపల రైతులు మాత్రమే మభ్యపెట్టగలిగారు. వాళ్ళు కూడా రైతుల్ని మభ్యపెట్టలేదు. దట్స్ ఫర్ ది రియాలిటీ. ఎవరైతే ఈ గ్రామ స్థాయిలో వచ్చి పొలాలు కొన్నారో వారి దగ్గర పొలాలు మాత్రమే తీసుకోగలిగారు. ఇది మాత్రం రియల్. ఇప్పుడు మన ముందు జరిగిన ప్రతిదీ యథార్థమని నేను గ్రహించగలను, మీరు గ్రహించగలిగి ఉంటారు. నా తరపు నుంచి వచ్చే చిన్న మెసేజ్ ఏంటంటే, మనం మాట్లాడుకున్నది యథార్థం. ఈ యథార్థాన్ని ఎవరికి మనం వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఈ యథార్థాన్ని సన్న చిన్నకారు రైతులు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న రైతుల దగ్గరికి ఈ మెసేజ్ని ఎలా చేర్చాలి, ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి దీని పరంగా మనం ఒక నిర్ణయం, ఒక ఆలోచనకి రావాలనే ఉద్దేశాన్ని మాత్రం నేను బయటపెడుతున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.